కేసీఆర్ లాగే తిట్టడానికే ప్రధాని మోదీ ప్రాధాన్యం. బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనన్న సీఎం రేవంత్ రెడ్డి. రేపు హైదరాబాద్లో ప్రచారానికి అమిత్ షా. బీజేపీ ఆఫీసులో సీఆర్పీఎఫ్ ముందస్తు తనిఖీలు. ఓయూలో వేసవి సెలవులు రద్దు చేసిన రిజిస్టర్. అన్ని వర్సిటీల్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావచ్చన్న భర్తీ. ఫేక్ ఖాతాలతో సోషల్ మీడియాలో ప్రచారం, డబ్బులు వసూలు. సైబర్ క్రైమ్ పోలీసులకు సివిల్స్ ర్యాంకర్ అరణ్యారెడ్డి ఫిర్యాదు. మూడో రోజు చిరుత కోసం గాలింపు. ఎయిర్పోర్టు గ్రామాల్లో భయం. ఉస్మానియా యూనివర్సిటీ వేసవి సెలవులను రద్దు అయ్యాయి. వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు పలు సంఘాల వినతులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన రిలీజ్ చేశారు ఓయూ రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ. మే 1వ తేదీ నుంచి 31 వరకు విద్యార్థులందరూ వర్సిటీలోనే ఉండొచ్చని తెలిపారు. హాస్టల్స్ అన్ని ఓపెన్ చేసి ఉంటాయన్నారు. పదో తరగతి పరీక్షల్లో బాలికలు పైచేయి సాధించారు. గతంతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. మొదటి స్థానంలో నిర్మల్ జిల్లా నిలిచింది. వికారాబాద్ జిల్లాకు చివరి ప్లేస్ దక్కింది. ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందొద్దని జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు విద్యాశాఖ అధికారులు. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఎన్సీఈఆర్టీలో 10th ఫలితాలు రిలీజ్ చేశారు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం. ఈసారి 91.31% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 93.23, బాలురు 89.42% ఉత్తీర్ణత పొందారు. గతంతో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగిందంటున్నారు బుర్రా వెంకటేశం. 99.05%తో నిర్మల్ జిల్లా ఫస్ట్ ప్లేస్ సాధించిందని చెప్పారు. 65.10%తో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉందన్నారు. ఈసారి 3,927 స్కూల్స్ 100% ఉత్తీర్ణత సాధించగా 6 ప్రైవేట్ స్కూళ్లలో 0% రిజల్ట్స్ వచ్చాయని తెలిపారు. తెలంగాణ గురుకులాల్లో మంచి ఫలితాలు వచ్చాయని 91.31% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు వెంకటేశం. మార్చ్ 2024లో జరిగిన మన ఎస్ఎస్సి ఎగ్జామ్స్ 18/3 నుండి 2/4 వరకు ఎగ్జామ్స్ అయ్యాయి. 19 స్పాట్ వాల్యుయేషన్ సెంటర్స్ లో 9 రోజుల పాటు ఈ స్పాట్ వాల్యుయేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తంగా 5,05,813 మంది ఎగ్జామ్స్ రాశారు. అందులో 4,94,207 మంది ఏమో రెగ్యులర్ విద్యార్థులు అయితే ప్రైవేట్ వాళ్ళు 11,606 మంది ఎగ్జామ్స్ రాశారు. 11,469 స్కూల్స్లో వీళ్ళు రాశారు ఎగ్జామ్స్. 11,469. సో ఇందులో పాస్ పర్సంటేజ్ చూస్తే గర్ల్స్ యాజ్ యూజువల్ హయ్యర్ పర్సంటేజ్తో పాస్ అయ్యారు. సో 3.81% హయ్యర్ పర్సంటేజ్ దాన్ ది బాయ్స్ వచ్చింది. ప్రైవేట్లో కూడా అట్లాగే అమ్మాయిలు 6.74% హయ్యర్ రిజల్ట్స్తో వచ్చారు. సో రెగ్యులర్గా అయితే బాయ్స్ 89.42 అయితే గర్ల్స్ 93.23, అట్లాగే టోటల్గా 91.31. అదే ప్రైవేట్ క్యాండిడేట్స్లో 47.40 బాయ్స్ అయితే 54.14 గర్ల్స్, టోటల్గా 49.73. మొత్తం జిల్లాల వైజ్ కనుక చూస్తే ఈసారి 3,927 స్కూల్స్ 100% రిజల్ట్ వచ్చాయి, విచ్ ఈస్ గుడ్. 3,927 100% రిజల్ట్స్ వచ్చాయి. 6 స్కూల్స్లో 0 రిజల్ట్స్. ఈ 6 స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్సే. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు వెంకటేశం. జూన్ 3 నుంచి జూన్ 13వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. మార్కులపై విద్యార్థులకు డౌట్స్ ఉంటే రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ కోసం 15 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు వెంకటేశం. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఇమ్మీడియట్గా రాసుకొని వీళ్ళకి మళ్ళీ ఇంటర్మీడియట్లో అడ్మిషన్స్ పొందే విధంగా కూడా వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 3rd జూన్ నుండి 13/6 వరకు ఇవి ఎగ్జామ్స్ ఉంటాయి, 9:30 to 12:30.
సో ఈ ఎగ్జామ్స్ వాళ్ళు సప్లిమెంటరీ కూడా రాసుకోవచ్చు. ఆ తర్వాత వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా 16/5 నుండి వీళ్ళకి టోటల్ డీటెయిల్స్ దొరుకుతాయి. తర్వాత రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ 15 days వరకు అందుబాటులో ఉంటుంది. రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ 500 రూపాయలు పర్ సబ్జెక్ట్ పెట్టుకొని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత రీవెరిఫికేషన్ కమ్ సప్లై ఆఫ్ ఫోటో కాపీ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ షీట్స్. ఆన్సర్ షీట్ కూడా ఫోటో కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరికీ తెలిసింది అది. 1000 రూపాయలు ఒక్కొక్క సబ్జెక్ట్ ఇస్తే చలాన్ ద్వారా ఇది వాళ్ళకి కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏం రాశారని చూడడానికి కావాల్సిన మొత్తం కాపీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ది డీటెయిల్స్ యాజ్ ఫర్ యాజ్ ది ఎగ్జామ్ ఈజ్ కన్సర్న్. ఇంకా డీటెయిల్స్ కావాలంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపారిజన్ ఏంటి అదంతా కూడా ఉంది. బట్ వీ డోంట్ వాంట్ టు స్టాండ్ బిట్వీన్ ది యాక్చువల్ రిజల్ట్ డిక్లరేషన్. రాష్ట్రంలో తొలిసారిగా 10వ తరగతి మార్కుల మెమోలపై 11 అంకెలతో కూడిన పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ముద్రించనున్నారు. ఈ పెన్ నెంబర్ చాలా సెక్యూరిటీ ఫీచర్లతో కూడుకొని ఉంటుందన్నారు విద్యాశాఖ అధికారులు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు రాష్ట్రంలో పర్యటించనున్నారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవిలతకు మద్దతుగా ఆయన సిటీలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ తర్వాత నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నేతలతో సమావేశం కానున్నారు. అమిత్ షా టూర్తో బీజేపీ స్టేట్ ఆఫీసులో సీఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. మాదిగలను బీఆర్ఎస్ కాంగ్రెస్ మోసం చేస్తే బీజేపీ మాత్రమే హక్కున చేర్చుకుందన్నారు ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణకు మోదీ ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. చేవెళ్లలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. మాదిగలకు న్యాయం జరగాలంటే కేంద్రంలో మోదీ మళ్లీ ప్రధాని కావాలన్నారు మందకృష్ణ. మాదిగలంతా ఐక్యంగా చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డిని, కేంద్రంలో మోదీని గెలిపించాలని పిలుపునిచ్చారు. మాదిగలు కాంగ్రెస్లో ఉన్నా బీఆర్ఎస్లో ఉన్నా కమలం గుర్తుకే ఓటేయాలని కోరారు. ఒకటి, ఎస్సీ వర్గీకరణ చేయడంలో విఫలం చెందింది. రాజకీయంగా మాదిగలకు ఎలాంటి ప్రాతినిధ్యం లేకుండా, ప్రాధాన్యత లేకుండా అనగదొక్కే ప్రయత్నం చేసింది. దశాబ్దం నుంచి పరిపాలించిన కేసీఆర్ మాదిగలకు న్యాయం చేయాల్సింది పోయి అన్యాయమే చేశారు. దళిత ముఖ్యమంత్రి గారు మోసం చేసిండు అని మేము నిలదీసినందుకు కక్ష పెట్టుకున్నాడు. అదే సమయంలో 3 ఎకరాల భూ పంపిణీ ఎందుకు చేయలేనందుకు కక్ష పెట్టుకున్నాడు. అదే సమయంలో గత ప్రభుత్వాలు పంచిన దళితుల చేతిలో ఉండబడే అసైన్మెంట్ భూములను ప్రభుత్వ అవసరాల కోసం అంటూ గుంజుకుంటున్న సమయంలో మేము అడ్డం పడడంతో మా మీద కక్ష పెట్టుకున్నాడు. మేము ప్రశ్నిస్తే నిర్బంధం పెట్టిండు, కేసులు పెట్టిండు, మమ్మల్ని జైల్లో పంపాడు. బీఆర్ఎస్ పాలన చూసాం, మాకు మోసం జరిగింది. తన మంత్రివర్గంలో ఒక్కరు కూడా మంత్రులుగా మాదిగలు లేకుండా చేయడం జరిగింది. కానీ గౌరవ నరేంద్ర మోడీ గారే వర్గీకరణ చేస్తామని హామీ ఇవ్వడమే కాకుండా వాటిని అమలు చేయించడానికి, మాదిగల చిరకాల స్వప్నమైన వర్గీకరణను అమలు చేయించడానికి క్యాబినెట్ సెక్రటరీ తోటి ఒక కమిటీ వేయడం, సుప్రీంకోర్టు ముందు ఎస్సీ వర్గీకరణ విచారణ త్వరగా జరిగేలాగా ముందుకు తీసుకెళ్లడం, సుప్రీంకోర్టులో విచారణ జరిగిన ఫిబ్రవరి 6, 7, 8 తారీఖుల్లో ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తూ కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి వాదించడం, ఎప్పుడైనా తీర్పు రాబోతుందని ఎదురు చూసే దశలో మా ఆకాంక్షను నెరవేర్చేది గౌరవ నరేంద్ర మోడీ గారని రుజువైనప్పుడు బీజేపీ మాదిగల పక్షాన ఉంటుందనే విషయం కూడా ఆధారమైనది. ఎగ్జాంపుల్, ఎస్సీ వర్గీకరణ విషయంలో మోసం చేసింది కాంగ్రెస్ అయితే గౌరవ నరేంద్ర మోడీ గారు ముందుకు నడిపిస్తున్నాడు. బీఆర్ఎస్ మమ్మల్ని అణిచేస్తే గౌరవ నరేంద్ర మోడీ గారు మమ్మల్ని హక్కున చేర్చుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ 4 ఎస్సీ నియోజకవర్గాల నుంచి మాకు ఒక స్థానం ఇవ్వకపోతే బీజేపీ ప్రస్తుత ఎన్నికల్లో 4లో 3 మాకు ఇచ్చింది. 170% ఎస్సీలో మాదిగలిగినప్పుడు 4 స్థానాల్లో మాకు 3 రావాలి. బీజేపీ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు కంటోన్మెంట్ వికాస్ మంచ్ సభ్యులు ఎవల్ సంఖ్య రవీందర్. కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జ్ రఘునాథ్ యాదవ్ సమక్షంలో వారు కాంగ్రెస్లో చేరారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని పోరాడుతున్న వికాస్ మంచ్ సభ్యులు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం శుభ పరిణామమన్నారు రఘునాథ్ యాదవ్. కంటోన్మెంట్ విలీనం అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు శ్రీ గణేష్. ఎన్నో సంవత్సరాల నుంచి మన కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీలో సమస్యలు, బాధలు
ఎంతమంది ఇల్లు కట్టుకోవాలన్నా కూడా పర్మిషన్లకు ఇబ్బంది. పర్మిషన్లు వచ్చిన చుట్టుముట్టు ఏమో ఎక్కువ స్క్వేర్ ఫీట్ వచ్చేది. ఇక్కడ రోడ్ల సమస్య, వాటర్ సమస్య, సమస్యలే అని దానికి ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే కంటోన్మెంట్ బోర్డు సివిల్ ఏరియా మొత్తం ఉన్న ఈ సివిల్ ఏరియాస్ అంతా కూడా జిహెచ్ఎంసీలో విలీనం కావాలని పోరాటం చేస్తూ ఇవాళ మొత్తం భారతదేశంలో ఉన్న వారికి అందరికీ తెలిసే విధంగా మన రాష్ట్ర ప్రజలకు, మన కాన్స్టిట్యున్సీ వాళ్ళందరూ అభిప్రాయాలు సేకరణ చేసి వీళ్ళు పోరాటం చేసిన వాళ్ళు మన ప్రెసిడెంట్ ఏబుల్ గారు, కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రెసిడెంట్ ఏబుల్ గారు, జనరల్ సెక్రటరీ సంకి రవీందర్ గారు, వాళ్ళ సభ్యులందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్ అయిన సునీతా మహేందర్ రెడ్డి గారిని, ఎంపీ సునీతా మహేందర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నన్ను నాకు సహకరించడానికి వచ్చినందుకు వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. పార్టీలో జాయిన్ అయినందుకు వారందరూ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒక 3-4 రోజుల కిందట మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి వచ్చి వారు కూడా మన దగ్గర ఎంపీ ఉండే ఈరోజు ముఖ్యమంత్రి కాబట్టి వారు చెప్పింది ఏంది, కంటోన్మెంట్ గల్లీ నాకు తెలుసు, కంటోన్మెంట్ ప్రతి సమస్య నాకు తెలుసు, ఈ సమస్యలని పరిష్కారం కావాలంటే ఈ కంటోన్మెంట్ బోర్డులో ఉన్న సివిల్ ఏరియాస్ అంతా జిహెచ్ఎంసీలో మర్జ్ అయితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఆల్టర్నేట్ డేస్ వాటర్ ఎలా వస్తుందో డ్రింకింగ్ వాటర్, అదే మాదిరిగా ఇక్కడ నీళ్ళు ఇస్తాడు. మీకు ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్లకు నానా బాధలు పడుతున్నారు. ఆ బాధలు ఏమీ లేకుండా మీకు ఈజీగా ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీ లిమిట్స్లో పర్మిషన్స్ ఇస్తున్నారో అదే మాదిరిగా ఇక్కడ ఉండే విధంగా వారు కృషి చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది. నాయి బ్రాహ్మణులకు రేవంత్ సర్కార్ అండగా ఉంటుందన్నారు చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి. షేర్లింగంపల్లిలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రంజిత్ రెడ్డి, ఆయన తనయుడు రాజ్ ఆర్యన్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రంజిత్ రెడ్డి. చేవెళ్లలో రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు నాయి బ్రాహ్మణులు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక ఈవెంట్ చేసుకున్నాం. ఇవాళ చాలా జాయినింగ్స్ అయినాయి కాంగ్రెస్ పార్టీలో. జగదీష్ గారు చెప్పినట్టు వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి రేవంత్ రెడ్డికి ఓటేసి రంజిత్ రెడ్డిని గెలిపించి అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, కులాల మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది. వారి యొక్క సాంఘీభావం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తెలపడం జరుగుతూ ఉంది. ఆ క్రమంలో ఈరోజు నాయి బ్రాహ్మణ్ అసోసియేషన్ వాళ్ళు మరి రంజిత్ రెడ్డి అన్న గారు వారికి చేసినటువంటి సేవలను గుర్తించుకొని కృతజ్ఞతతోటి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసి, సహజంగా అయితే కుటుంబాలతోటి వారు టైం గడుపుతారు, కానీ మాకు ఈ వచ్చే ఎలక్షన్లో కీలక పాత్ర పోషించవలసినటువంటి బాధ్యత ఉందని చెప్పి ఎంతో బాధ్యతతోటి వారి సేవా సమావేశం ఏర్పాటు చేసి వారి యొక్క మద్దతు ఈ యొక్క వేదిక ద్వారా ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో ఒక సంఘం అని కాదు, ఈ శేర్లింగంపల్లిలో ఉన్నటువంటి అన్ని సంఘాల వారు కూడా ముక్త కంఠంతో రంజిత్ అన్న నాయకత్వం, ప్రత్యేకించి శ్రీ రేవంత్ అన్న గారు తీసుకొస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆకర్షితులై మరి చొరవ చూపించడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఒక సంఘాలు కాకుండా మరి ఎంతోమంది మహిళలు, అదే మాదిరిగా నాయకులు సముచితమైనటువంటి గౌరవం కానీ సముచితమైనటువంటి అభివృద్ధి సాధించాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని, అది కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమవుతుందన్నటువంటి విశ్వాసంతో మరి వారితో పాటు కాలనీ నుంచి కూడా అనేక మంది, వెంకటేష్ గౌడ్ కార్పొరేటర్ ఆల్విన్ డివిజన్ వారి యొక్క సారథ్యంలో అనేక మంది ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. మాజీ కౌన్సిలర్ తనయుడు చంద్రారెడ్డి మరియు హనుమాన్ నగర్ ప్రెసిడెంట్ అయిన నేను, మా మిత్ర బృందాలందరూ కలిసి అధికార పార్టీలోకి రావడం జరిగింది. దీనికి ముఖ్య కారణం డెవలప్మెంట్. మేము స్లమ్లో ఉన్నాం కాబట్టి అధికార పార్టీతోనే సాధ్యమవుతుంది కాబట్టి పార్టీ మారడం జరిగింది. పాపిరెడ్డి నగర్ మరియు హనుమాన్ నగర్ చుట్టుపక్కల బస్తీల నుంచి దరిదాపుగా ఒక 500 మందితోటి మన విఠలన్న మరియు మేము పాపిరెడ్డి నగర్ నుంచి జాయిన్ కావడం జరిగింది. దీనికి ముఖ్య కారణం మేము పీజీఆర్ ఉన్నప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, పనిచేసినాం, పీజీఆర్ అడుగుజాడలో నడిచినాం. నాకు అతి చిన్న వయసులో కాంగ్రెస్ పార్టీ మా అమ్మకు కౌన్సిలర్ చేయడం జరిగింది. 2000లో కౌన్సిలర్ వేసి దరిదాపు ఈ చుట్టుపక్కల బస్తీలలో కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది.
మేమైతే ఏ పార్టీని అయితే పనిచేసినామో మా సొంత ఇంటికి అంటే సొంత గూటికి మాకు పార్టీ కాంగ్రెస్ పార్టీ గెలవగానే మాకు రావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జాయిన్ కావడం జరిగింది. దీనికి ముఖ్య కారణం మేము అభివృద్ధి ఆశించే వాళ్ళం, స్వలాభం కోసం కాదు, మాకు వేరే దందాలు లేవు. ఓన్లీ బస్తీ డెవలప్మెంట్ గురించి, బస్తీలో ఎలాంటి సమస్యలున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జగదీశ్వర్ గౌడ్ గారు మరియు రంజిత్ రెడ్డి గారు మాకు మీకు ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటామని చెప్తే ఖచ్చితంగా మనస్తత్వం నచ్చి జీవీఆర్ గారు మరియు జగదీశ్వర్ గౌడ్ గారు, రంజిత్ రెడ్డి అన్న గారు, వాళ్ళ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు 500 మందితో పార్టీలో జాయిన్ అయినాం. 121 డివిజన్ బాపిరెడ్డి నగర్ సొసైటీ అధ్యక్షుడు పీజీఆర్ శిష్యుడు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో ఉండి నేడు శేర్లింగంపల్లి జగదీశ్వర్ గౌడ్ ఇన్ఛార్జి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆజ్బెస్టర్స్ కాలనీలో చంద్రారెడ్డి వారి బృందంతో ఈరోజు జాయిన్ కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో మిత్రులారా. అదేవిధంగా రాష్ట్ర బీసీ నేత విఠల్ ముద్రాజ్ హనుమాన్ నగర్ ప్రెసిడెంట్ వారి బృందంతో ఈరోజు టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగింది మిత్రులారా అంటే మీరు ఒకటి చిన్న విషయం చెప్తాను. బస్తీ ప్రెసిడెంట్ అనేది గవర్నమెంట్తో సంబంధం, ఊళ్ళల్లో సర్పంచ్ అంటాం. కావున అదేవిధంగా ఈడ ఒక 8,000 మందికి 9,000 మందికి ప్రజాప్రతినిధి సంతకం పెట్టకపోవచ్చు, కానీ సొసైటీ అధ్యక్షుడు అంటే ప్రతి ఇంట్లో ఎవరుంటారు ఏం కథ అనేది తెలుస్తుంది. కాబట్టి వారి నాయకత్వంలో రంజిత్ రెడ్డిని బలపరచనీకి ఈరోజు వారి అడుగుజాడలు నడవనీకి జీబీఆర్ ఆధ్వర్యంలో ఈరోజు ఆజ్బెస్టర్స్ కాలనీలో చంద్రారెడ్డి విఠల్ గారు జాయిన్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. రాష్ట్రంలో కరువుని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది వృధా అవుతుందన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మకూడదని చెప్పారు. అధికారం కోసం, స్వలాభం కోసం పార్టీలు మారిన నాయకులను ఓడించాలన్నారు మాజీ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్. రాష్ట్రంలో ప్రణాళిక లేని పాలన సాగుతుందన్నారు చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్. సామాజిక వర్గానికి అందరినీ రిక్వెస్ట్ చేసింది. ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం, అదేవిధంగా బ్రాహ్మణ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గం, ప్రతి ఒక్కరు కూడా ఆమె నిర్ణయాన్ని సమర్థించి నేను అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అక్క గారికి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అన్న కాసాని జ్ఞానేశ్వర్ గారు, మా అన్న ఈ డిహైడ్రేషన్, బాడీ డిహైడ్రేషన్ అయినా కూడా 3 రోజులు హాస్పిటల్లో ఉండి గ్లూకోజ్ ఎక్కించుకొని నాకు నా శరీరం ముఖ్యం కాదు, గెలుపు ముఖ్యమని ఈ రోజు ఈ ప్రాంత ఎమ్మెల్యే కాళే యాదవ్ గారు ఆరోగ్యం లెక్క చేయకుండా తిరగడం అనేది నిజంగా సంతోషిస్తున్న విషయం. మామూలు జ్వరం వస్తేనేది రానా మీటింగ్ అనే రోజుల్లో గ్లూకోజ్ ఎక్కించుకొని కూడా మీటింగ్ రావడం అనేది చాలా గొప్ప విషయం. నేను వారికి ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. చేసినటువంటి పని, మరి కేసీఆర్ చేసినటువంటి పనిని 3 నెలల్లో అయిపోయింది. కాంగ్రెస్ ఏం చేయలేదని. అదేవిధంగా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా అక్కడ వాళ్ళు ఇచ్చిన దానికంటే వీళ్ళు ఎక్కువ ఇస్తారని, అలాంటి అభూత కల్పన చెప్పి ప్రభుత్వం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయ్యా మేము మాత్రం మొత్తం అనుకోలేదు, ఎట్లా వచ్చేసారు, వచ్చినాక మా జేబులో పైసలు తీయాలంటే బాగుంది, పెట్టాలంటే బాగుంది. కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇస్తే మేము ఇయ్యలేకపోతున్నాం, తాగునీరు ఇస్తే ఇయ్యలేకపోతున్నాం. ఎక్కడైతే ఇలాంటి గడ్డు కాలం స్వామిగారు ఎక్కడిగా 45 డిగ్రీలు ఉన్నాము, 48, 49 డిగ్రీలు ఉన్నప్పుడు కూడా ప్రతి ఇంటింటికి మిషన్ భగీరథ పెట్టి మంచినీరు అందించినటువంటి ఘనత మన కేసీఆర్ గారికి దక్కింది. మిత్రులారా, ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఎంత చెప్పినా తక్కువనే చేసినటువంటి పనులు మన వాళ్ళు చాలా కష్టంగా ఉన్నారు.
మత రాజకీయాలు చేస్తున్న పార్టీలను ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు వక్తలు. 10 ఏళ్ల బీజేపీ పాలనలో మత ఘర్షణలు, మహిళలు, దళితులపై దాడులు పెరిగాయన్నారు. సొంత పార్టీలోని ఓ మంత్రి మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన చర్యలు తీసుకోలేదన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జేఏసీ ఆఫ్ సెక్యులర్ డెమోక్రటిక్ ఫ్రంట్, ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి, ఓట్ నీట్ గ్యారంటీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మోదీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో విపక్షాలను అణిచివేయాలని చూస్తుందన్నారు వక్తలు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దేశ ఐక్యతను మేము కోరుతున్నాం, దేశ సమైక్యతను మేము కోరుతున్నాం, దేశ సమగ్రతను మేము కోరుతున్నాం. కానీ ఇవాళ హిందూ ముస్లిం విభేదాలు తీసుకురావడం వల్ల, మతోన్మాదం అనేది వ్యాపింపజేయడం వల్ల భవిష్యత్తులో హిందూ ముస్లిం గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. మతోన్మాదం వల్ల మత కల్లోలాలు చెలరేగే అవకాశం ఉంటుంది. అది దేశానికి అత్యంత ప్రమాదకరం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అదిగాక ఇవాళ బీజేపీ గవర్నమెంట్ ఏవైతే 10 సంవత్సరాల కాలంలో వాగ్దానాలు చేసిందో, ఏది 72 లక్షల బ్లాక్ మనీ బయటకు తీసుకొస్తామని, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, రైతులకు ఆదాయం 2 చేస్తామని, ఇట్లా రకరకాల వాగ్దానాలు చేసి ఇస్తున్నాం. ఆ వాగ్దానాలు ఏ వీటిని కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదు. పైపెచ్చు రాజ్యాంగ సంస్థని తన చేతిలోకి తెచ్చుకుంటుంది. సిబిఐని, ఈడీని, చివరికి ఎలక్షన్ కమిషన్ను, ఇవన్నీ కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని తమకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయించడము, వాళ్ళ మీద సిబిఐ దాడులు చేయడము, ఈడీ దాడులు చేయడం జరుగుతున్నది. ఒకసారి బీజేపీకి చేరిపోతే క్లీన్ చిట్. మహారాష్ట్రలో అజిత్ పవార్ 70,000 కోట్ల రూపాయల స్కామ్ చేస్తాడు. ఒక్కోళ్ళు కాదు, ఇవాళ వీళ్ళందరూ కూడా బీజేపీలో చేరగానే వాళ్ళ క్లీన్ చిట్ ఇస్తున్నారు. కాబట్టి నిజాయితీ గురించి మాట్లాడే అధికారం బీజేపీకి లేదు. ఖచ్చితంగా ఇవాళ బీజేపీని మనం ఓడిస్తేనే భారత ప్రజాస్వామ్యం బతుకుతుంది, భారతదేశంలో సెక్యులరిజం బతుకుతుంది. భారత ప్రజలందరూ ఇవాళ ఖచ్చితంగా ఇండియా కూటమికి బలపరచాలని. నైపర్ హైదరాబాద్ ఫార్మా ఎంబీఏ విభాగం మూసివేయడంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలన్నారు విద్యార్థులు. ఎలాంటి సమాచారం లేకుండా ఫార్మా ఎంబీఏని రద్దు చేయడంతో ఆందోళనకు గురి చేసిందన్నారు. చదువు కోసం వెచ్చించిన సమయం, డబ్బు వృధా అవుతుందని తెలిపారు. నైపర్ లాంటి కేంద్ర ప్రభుత్వ కాలేజీలో ఎంబీఏ విద్యను 5 లక్షల ఫీజుతో పూర్తి చేసుకోవచ్చన్నారు. గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ప్రపంచంలోనే ప్రఖ్యాత ఫార్మా కంపెనీలో ఉన్నత స్థానాలు స్థిరపడ్డారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మరోసారి ఆలోచించి న్యాయం చేయాలన్నారు విద్యార్థులు. I was seeing for pharma MBA, but listening to the news of the removal of pharma MBA from Hyderabad, Naipur, Hyderabad, it's very disheartening. I wanted to join pharma MBA through Hyderabad being a woman. It was very better option for me, but listening to this news, I am very disheartening. Please, it's a request. Please, government, do not remove pharma MBA from the Hyderabad Naipur. I want to join in Naipur, and my interest is pharma MBA, but now I am listening that this pharma MBA is getting shut down, by which my opportunities to get into MBA pharma through Naipur is decreasing. I sincerely want comeback of pharma MBA department in Naipur, and I am in favor of pharma MBA, protesting against this decision. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఆల్ ఇండియా థాట్ ర్యాంకర్ అనన్యరెడ్డి. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ వంటి ప్లాట్ఫామ్లలో తన పేరు మీద ఖాతాలను సృష్టించారని ఫిర్యాదులో తెలిపారు. కొన్ని న్యూస్ ఛానల్స్ తన పేరు మీద మెంటర్షిప్ ప్రోగ్రామ్స్తో డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. లండన్లో తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ప్రముఖ సినీ గీత రచయిత డాక్టర్ చంద్రబోస్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. తెలుగు భాష, సంస్కృతిని కీర్తిస్తూ చంద్రబోస్ ఆయన పాడిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంగీత స్వరకర్త ఎంఎం కీరవాణితో కలిసి ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంపై తమ అనుభవాలను పంచుకున్నారు చంద్రబోస్. టీఏఎల్ ఫ్లాగ్షిప్ ఈవెంట్లు సహా ప్రదర్శనలు చేసే అవకాశం కల్పించడంపై యూకేలోకి ఇతర తెలుగు సంస్థల సభ్యులు టీఏఎల్కు కృతజ్ఞతలు తెలిపారు.